టాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి 2 సినిమాతో హాలీవుడ్ రేంజ్కి ఎదిగిపోయారు. బాలీవుడ్ సినిమాను తలదన్నేలా బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 5 సంవత్సరాలుగా బాహుబలి కలలు కన్న రాజమౌళి సినిమా విడుదల తర్వాత దాదాపు 2 నెలల పాటు దేశం విడిచిపోతారని ప్రచారం జరిగింది. జక్కన్న కూడా కొన్నాళ్ల పాటు తాను వీటన్నింటికీ దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. బాహుబలి విడుదలై 3 వారాలవుతున్నా కూడా పెద్ద ట్విస్ట్ ఇచ్చి ఇంకా జక్కన్న తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. తాజాగా విశాఖపట్నంలో ప్రత్యక్షమైన జక్కన్న అక్కడ అభిమానులకు మరియు ప్రేక్షకులకు ఆనందాన్ని పంచారు. విశాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. విశాఖతో తనకున్న అనుబంధం, తన జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరువేసుకోవడం జరిగింది. బాహుబలి 2 తర్వాత పూర్తి విశ్రాంతి తీసుకుంటారని భావించిన రాజమౌళి ఇలా పబ్లిక్ కార్యక్రమాల్లో ఫుల్ జోష్తో పాల్గొంటున్నారు. జక్కన్నను చూస్తూ ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అకాడమీ ప్రారంభం సందర్భంగా కొంత సమయం బ్యాడ్మింటన్ ఆడిన జక్కన్న ప్రేక్షకులను ఆనందపరిచారు. ఈ సమయంలోనే జక్కన్నని తర్వాత సినిమా గురించి ప్రశ్నించగా సమాధానాన్ని దాటవేయడం జరిగింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.